హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పిహెచ్పి కంప్లీట్ కోర్స్ అనేది నేను మీకు చెప్తాను, ఓకేనా? సో ఈ క్లాస్లో పిహెచ్పి ఇంట్రడక్షన్ మీన్స్ వాట్ ఈస్ పిహెచ్పి, అడ్వాంటేజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అనేవి మనం తెలుసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ పిహెచ్పి, పిహెచ్పి అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఈ పిహెచ్పి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట, లైక్ పైథాన్ లాగా, జావా లాగా ఇది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేవి వచ్చేసి వాట్ ఈస్ పిహెచ్పి, ప్రీ రిక్విసైట్స్ టు లెర్న్ పిహెచ్పి. అంటే పిహెచ్పి నేర్చుకోవాలి అంటే మనకి ఇంకా ఏం వచ్చి ఉండాలి ముందే, ఓకేనా? అండ్ అలాగే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ పిహెచ్పి, పిహెచ్పి యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్ అనేవి కూడా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ పిహెచ్పి, పిహెచ్పి అంటే ఏంటి అనేది చూద్దాం. పిహెచ్పి స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, ఓకేనా? ఇక్కడ అదే చెప్తున్నాం. ఫస్ట్ పాయింట్, పిహెచ్పి ఈజ్ అన్ యాక్రోనిమ్ ఫర్ పిహెచ్పి హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అని, ఓకేనా? పిహెచ్పి స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, పిహెచ్పి ఈజ్ ఏ వైడ్లీ యూస్డ్ ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. సో పిహెచ్పి అనేది ఒక ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఓకేనా? అండ్ అలాగే పిహెచ్పి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. మీన్స్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, పిహెచ్పిని మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తూ అండ్ డేటాబేస్తో కనెక్ట్ అవుతూ ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు, ఓకేనా? అందుకే ఈ పిహెచ్పిని మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటున్నాం. సో ఇక్కడ చూడండి, పిహెచ్పి ఈజ్ ఎ వైడ్లీ యూస్డ్ ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి పిహెచ్పి స్క్రిప్ట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ది సర్వర్, ఓకేనా? సో అందుకే మనం దీన్ని సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ పిహెచ్పి ఈజ్ ఎ ఫ్రీ టు డౌన్లోడ్ అండ్ యూస్. సో ఈ పిహెచ్పిని మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట, ఓకేనా? ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా మనము యూస్ చేసుకోవచ్చు. అండ్ పిహెచ్పి ఫైల్స్ హ్యావ్ ఎక్స్టెన్షన్ .php. ఇప్పుడు మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జావా ఫైల్స్ని .javaతో సేవ్ చేస్తాం. అండ్ అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్ ఫైల్స్ని .py ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. సో అలానే ఇక్కడ పిహెచ్పి ఫైల్స్ని మనము .php ఎక్స్టెన్షన్తో సేవ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? సో అది మనకి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, లాస్ట్ పాయింట్, పిహెచ్పి రన్స్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్, విండోస్, లైనక్స్, యూనిక్స్, మ్యాక్ ఓఎస్ ఎక్సెట్రా. సో ఈ పిహెచ్పి అనేది మనము ఏ ప్లాట్ఫామ్లో అయినా రన్ చేయొచ్చు. అది విండోస్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా మనము రన్ చేయొచ్చు అని చెప్తున్నాం, ఓకేనా? అందుకే పిహెచ్పి రన్స్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్ అని చెప్తున్నాం. ఇఫ్ మీకు సి లాంగ్వేజ్ వచ్చుంటే, సి లాంగ్వేజ్లో ఎలా అయితే వేరియబుల్స్, డేటా టైప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారో అలానే పిహెచ్పిలో కూడా ఇవన్నీ వేరియబుల్స్, డేటా టైప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఊప్స్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది, ఓకేనా? సో సి లాంగ్వేజ్ వచ్చుంటే మీకు ఈ పిహెచ్పి అనేది చాలా ఈజీ, ఓకేనా? అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా మీకు ఈ పిహెచ్పి అనేది ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు పైథాన్ వచ్చినా మీకు పిహెచ్పి అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు, ఓకేనా? సో ఈ పిహెచ్పి అనేది మెయిన్గా వెబ్ డెవలప్మెంట్ పర్పస్ మనకి ఈ పిహెచ్పి అనేది యూజ్ అవుతుంది, ఓకేనా? సో ఇది వాట్ ఈస్ పిహెచ్పి గురించి. నెక్స్ట్ ఏంటి, ప్రీ రిక్విసైట్స్ టు లెర్న్ పిహెచ్పి. సో పిహెచ్పి ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో పిహెచ్పి కన్నా ముందు తెలియాల్సిన లాంగ్వేజెస్ ఏంటి అంటే హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కదా. ఈ హెచ్టిఎంఎల్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది, ఓకేనా? అండ్ అలాగే దీనితో పాటు సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఇవి స్క్రిప్టింగ్ పర్పస్ యూజ్ చేస్తాము. సో మనం మెయిన్గా పిహెచ్పి నేర్చుకోవాలి అంటే పిహెచ్పి కన్నా ముందు మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ పైన మీకు ఒక ఐడియా, నాలెడ్జ్ అనేది ఉంటే మీరు పిహెచ్పి అనేది ఈజీగా నేర్చుకోవచ్చు, ఓకేనా?
సో ఇక్కడ చూడండి అదే చెప్తున్నాం. బిఫోర్ యూ కంటిన్యూ యూ షుడ్ హ్యావ్ ఎ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ HTML, CSS, జావాస్క్రిప్ట్. అంటే జస్ట్ మీకు బేసిక్గా ఐడియా ఉన్న చాలు, మీకు అర్థమైపోద్ది. ఓకేనా. సో ఇది ప్రీ రిక్విజైట్స్. నెక్స్ట్ పిహెచ్పిని యూజ్ చేసి మనం నంబర్ ఆఫ్ డేటాబేసెస్తో కనెక్ట్ అవ్వచ్చు. MySQL, Oracle, ఓకేనా, డిఫరెంట్ డేటాబేసెస్తో మనము కనెక్ట్ అవ్వచ్చు పిహెచ్పిని యూజ్ చేసి. సో ఇది వచ్చేసి మనకి ప్రీ రిక్విజైట్స్ టు లర్న్ పిహెచ్పి. నెక్స్ట్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్. సో పిహెచ్పి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సింప్లిసిటీ, అంటే నేర్చుకోవడం అనేది ఈజీ అన్నమాట, సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ఏంటి, ఎఫిషియన్సీ మీన్స్ పర్ఫెక్ట్ రిజల్ట్ ఆర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకేనా, అదే మనకి ఇక్కడ ఎఫిషియన్సీ క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సెక్యూరిటీలో కూడా దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ, ఫోర్త్ వన్. ఫ్లెక్సిబిలిటీ మీన్స్ ఎలా కావాలంటే అలా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ లాంగ్వేజ్ని. నెక్స్ట్ ఫిమిలియారిటీ అంటే ఏంటి, ఫిమిలియర్గా అంటే అందరికీ తెలిసినట్టుగా ఈజీగా మనకి ఇది ఉంటుంది. ఓకేనా, ఫిమిలియర్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. సో ఇవి వచ్చేసి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సింప్లిసిటీ, ఎఫిషియన్సీ, సెక్యూరిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఫిమిలియారిటీ. ఓకేనా. సో ఇవి పిహెచ్పి క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బేసిక్ శాంపుల్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్. మరి బేసిక్గా ఈ పిహెచ్పి సింటాక్స్ అంటే పిహెచ్పి లాజిక్స్ అన్నీ మనం ఎలా రాస్తాము, బేసిక్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ HTML. అందుకే నేను మీకు ఏమన్నాను, ప్రీ రిక్విజైట్స్ ఏముండాలి మనకి, HTML, CSS, జావాస్క్రిప్ట్. సో మీకు HTML తెలిసి ఉంటే మీకు ఈ సింటాక్స్ అనేది ఈజీగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ HTML ట్యాగ్ని ఓపెన్ చేసాం. నెక్స్ట్ HTMLలో హెడ్ సెక్షన్ ఇదంతా కూడా. సో హెడ్ లోపల మనం టైటిల్ని రాస్తాం. ఓకేనా. సో ఇది హెడ్ లోపల మనం టైటిల్ని రాస్తాం. ఇదంతా మీకు HTML వచ్చి ఉంటే ఈజీ. తర్వాత బాడీ సెక్షన్ ఉంటుంది కదా. సో ఈ బాడీ లోపల మనము పిహెచ్పి లాజిక్స్ అనేవి బిల్డ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, పిహెచ్పి లోపల ఇక్కడ $PHP, ఓకేనా, <? PHP అని పెడుతున్నాం కదా. సో ఇది వచ్చేసి మనకి సింటాక్స్. ఓకేనా, $PHP తర్వాత ఈ క్వశ్చన్ మార్క్తోని మనం మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తున్నాం ఈ పిహెచ్పి ట్యాగ్ని. ఓకేనా, ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా. సో దీని మధ్యలో మనం ఇక్కడ యువర్ పిహెచ్పి కోడ్ గోస్ హియర్. ఓకేనా, ఇక్కడ మనము పిహెచ్పి కోడ్ అనేది రాస్తాము. నెక్స్ట్ ఇప్పుడు బాడీ లోపల పిహెచ్పి కోడ్ని రాసాము, పిహెచ్పి ట్యాగ్స్ ఓపెన్ చేసి కోడ్ అనేది రాసాము, తర్వాత పిహెచ్పి ట్యాగ్ క్లోజ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ బాడీ సెక్షన్ అనేది క్లోజ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ HTML ఫైనల్, ఈ HTML మెయిన్ ట్యాగ్ ఉంది కదా, అది ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. సో ఇది మనకి బేసిక్ సింపుల్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇది సింటాక్స్ లాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ సింటాక్స్ వస్తేనే మీరు ప్రోగ్రామింగ్ అనేది రాయగలుగుతారు. సో ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇది $PHP, ఇది ఓపెనింగ్ ట్యాగ్, పిహెచ్పి ఓపెనింగ్ ట్యాగ్, ఇది వచ్చేసి మనకి క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా. సో ఇది బేసిక్ సింపుల్ స్ట్రక్చర్. నెక్స్ట్ అప్లికేషన్స్. సో ఈ పిహెచ్పి యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇట్ పర్ఫార్మ్స్ సిస్టమ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే మనము ఈ పిహెచ్పిని యూజ్ చేసి క్రియేట్, రీడ్, రైట్, క్లోజ్ ఇలాంటి మల్టిపుల్ ఆపరేషన్స్ని మనము పర్ఫామ్ చేయొచ్చు. లేకపోతే క్రడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఇవి ఉంటాయి కదా. సో ఈ క్రడ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనకి ఈ పిహెచ్పి అనేది యూజ్ అవుద్ది. అండ్ అలాగే ఇట్ హ్యాండిల్స్ ది ఫామ్స్ అంటే ఏంటి, ఇప్పుడు లాగిన్ ఫామ్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ ఫామ్ అవ్వచ్చు. సో ఇలాంటి ఫామ్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి మనకి ఈ పిహెచ్పి అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే వీ కెన్ యాడ్, డిలీట్, మోడిఫై ఎలిమెంట్స్ విత్ ఇన్ యువర్ DB త్రూ పిహెచ్పి. అంటే మనం డేటాబేస్లో యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు ఎలిమెంట్స్ని. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, యాక్సెస్
కుకీస్ని మనము యాక్సెస్ చేయొచ్చు. కుకీస్ అంటే ఏంటి అంటే మనం ఇంకా నెక్స్ట్ సెషన్స్లలో కుకీస్ అంటే డెప్త్గా డిస్కస్ చేద్దాము. కుకీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ డేటా, సో స్మాల్ పీస్ ఆఫ్ ఫైల్ అని చెప్పచ్చు. ఓకేనా కుకీస్ అంటే. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ యూజర్స్ టు యాక్సెస్ సమ్ పేజెస్ అండ్ ఇట్ కెన్ ఎన్క్రిప్ట్ ది డేటా అంటున్నా. అంటే డేటాని ఈజీగా ఎన్క్రిప్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో దీస్ ఆర్ ద మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ PHP అని చెప్పచ్చు. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనకి పైథాన్కి ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి కదా, జావాకి కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో పైథాన్కి వచ్చేసి ఏంటి మనకి ఫ్రేమ్వర్క్స్, జాంగో ఫ్రేమ్వర్క్, ఫ్లాస్క్, సో ఇవన్నీ కూడా ఫ్రేమ్వర్క్స్ కదా పైథాన్ రిలేటెడ్. సో అలానే PHPకి కూడా కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అంటే ఇవి మనకి ఈ PHP నేర్చుకున్న తర్వాత మనము ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి నేర్చుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ మనకి PHP అనేది కంప్లీట్ అవ్వాలి. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మీరు ఫర్దర్గా ఈ ఫ్రేమ్వర్క్స్ కూడా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, లారెవల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, కోడింగ్నేటర్ ఫ్రేమ్వర్క్, జెన్ ఫ్రేమ్వర్క్, స్లిమ్ ఫ్రేమ్వర్క్, ఫ్యూల్ PHP అండ్ అలాగే సింఫోనీ ఫ్రేమ్వర్క్. సో ఇవన్నీ కూడా PHPకి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ అని చెప్పచ్చు. ఓకేనా. సో ఈ క్లాస్లో మనం మొత్తం PHP ఇంట్రడక్షన్ అనేది డిస్కస్ చేసాం. సో ఏమేమి డిస్కస్ చేసాము ఫస్ట్ నుంచి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ PHP, PHP అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో PHP స్టాండ్స్ ఫర్ హైపర్టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అని చెప్పుకున్నాం. అండ్ అలాగే PHP అనేది ఒక ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అంటే ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే PHP అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ PHP అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీన్స్ ఏంటి అంటే PHPని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తూ అండ్ డేటాబేస్తో కనెక్ట్ అవుతూ ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు. ఓకేనా. ఇఫ్ మీకు C లాంగ్వేజ్ కానీ ఏదైనా లాంగ్వేజ్ వచ్చి ఉంటే దాంట్లో మీకు వేరియబుల్స్, డేటా టైప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎలా అయితే టాపిక్స్ ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే PHPలో కూడా ఉంటాయి. బట్ సింటాక్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా. అండ్ PHP అనేది మనకి వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లలో మనం రన్ చేయొచ్చు. విండోస్ అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, యూనిక్స్ అవ్వచ్చు, మ్యాక్ OS అవ్వచ్చు. ఓకేనా. అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే PHPని మనము PHP ఫైల్స్ని .php ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. అండ్ PHPని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీ రిక్విసైట్స్ టు లర్న్ PHP నేర్చుకోవాలి అంటే మీకు ముందుగా తెలియాల్సిన లాంగ్వేజెస్ ఏంటి, HTML, CSS, జావాస్క్రిప్ట్. HTML అనేది ఒక మార్కప్ లాంగ్వేజ్, వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే CSS, జావాస్క్రిప్ట్ అనేవి ఇవి స్క్రిప్టింగ్ పర్పస్ యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఓవరాల్గా మీకు ఈ లాంగ్వేజెస్ పైన బేసిక్ ఐడియా అనేది ఉంటే మీరు PHP అనేది కోడ్ ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. సో మనకి PHP యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే సింప్లిసిటీ, ఎఫిషియన్సీ, సెక్యూరిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఫెమిలియారిటీ. సింప్లిసిటీ అంటే ఏంటి, ఈజీగా నేర్చుకోవచ్చు. ఎఫిషియన్సీ మీన్స్ పర్ఫెక్ట్ రిజల్ట్ ఆర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. అండ్ సెక్యూరిటీలో కూడా దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పచ్చు. ఫ్లెక్సిబిలిటీ, మీరు ఎలా కావాలంటే అలా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకి క్యారెక్టరిస్టిక్స్. అండ్ బేసిక్ సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ PHP. ప్రోగ్రామింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, లాజిక్స్ అనేవి ఎలా ఇన్బిల్డ్ చేయాలి అని జస్ట్ PHP లాజిక్స్ అనేవి మనము ఎలా ఇన్బిల్డ్ చేయాలి అనేది ఈ స్ట్రక్చర్ చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ HTML లోపల హెడ్ సెక్షన్. సో హెడ్ సెక్షన్లో మనకి తెలుసు టైటిల్ అనేది రాస్తాం. తర్వాత టైటిల్ అనేది రాసిన తర్వాత హెడ్ సెక్షన్ క్లోజ్ చేసాము, బాడీ ట్యాగ్ ఓపెన్. సో ఈ బాడీ లోపల మనం PHP లాజిక్స్, PHP ట్యాగ్ అనేది ఇక్కడ ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ PHP లాజిక్స్ని బిల్డ్ చేసి PHP ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఓకేనా. ఇక్కడ ఓపెనింగ్, క్లోజింగ్, మిడిల్లో ఇక్కడ మనం కోడ్ అనేది రాయడం జరుగుతుంది. సో ఇక్కడ బాడీ అనేది క్లోజ్ చేశాను. నెక్స్ట్ అండ్ ఫైనల్లీ HTML ట్యాగ్ క్లోజ్ చేశాను. సో ఇది సింపుల్ బేసిక్ స్ట్రక్చర్, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్స్. PHP యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే ఇట్ పర్ఫార్మ్ ది సిస్టమ్ ఫంక్షన్స్. అంటే మనం క్రౌడ్ ఆపరేషన్స్ లైక్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, సో ఇలాంటి ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇట్ హ్యాండిల్స్ ది ఫామ్స్ లైక్ లాగిన్ ఫామ్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ ఫామ్
అవ్వచ్చు. ఇంకా మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి కదా! సో, అలాంటి ఫార్మ్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతది. అండ్ అలాగే డేటాబేస్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడానికి, డిలీట్ చేయడానికి, మోడిఫై చేయడానికి యూజ్ అవుతది. అండ్ అలాగే కుకీస్‌ని యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతది. అండ్ నెక్స్ట్ డేటాని ఈజీగా ఎన్క్రిప్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో, దీస్ ఆర్ ద సమ్ మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ పీహెచ్‌పీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పీహెచ్‌పీ ఫ్రేమ్‌వర్క్స్. మనకిప్పుడు పైథాన్‌లో, జావాలో వాటికి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే పీహెచ్‌పీలో కూడా లారవెల్ ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. కోఆర్డినేటర్ ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. జెంట్ ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. స్లిమ్ ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. అలాగే ఫ్యూయల్ పీహెచ్‌పీ ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. సింఫనీ ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. ఓకేనా? సో, వన్స్ మీరు పీహెచ్‌పీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత, ఆ తర్వాత మీరు ఏ ఫ్రేమ్‌వర్క్ కావాలంటే ఆ ఫ్రేమ్‌వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? సో, ఇది పీహెచ్‌పీ ఇంట్రడక్షన్ క్లాస్. సో, ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇన్‌స్టలేషన్ ప్రాసెస్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.